తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. నూతన సంవత్సరానికి సంబంధించి 2025 కనుక చూసుకుంటే 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి మా రాశివారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అండ్ దాంతోపాటు వ్యాపారాల్లో, పెట్టుబడులు, ఆరోగ్యరీత్యా, వివాహరీత్యా, సంతానరీత్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటుంటారు. మరి ఈ నూతన సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఒక్కొక్క రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో మనతో పాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. 2025 నూతన సంవత్సరానికి సంబంధించి వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ విషయాలలో తప్పకుండా జాగ్రత్తలు వహించాలి అంటారు? చాలా మంది ఇన్వెస్ట్మెంట్ గురించి అడుగుతుంటారు. వ్యాపారంలో మేము ఈ సంవత్సరం ఏమైనా స్టెప్ వేయొచ్చా అని అడుగుతుంటుంటారు. ఒకసారి దాని గురించి. 2025 సంవత్సరం నుంచి వృషభ రాశి వాళ్ళకి గొప్పదైనటువంటి మార్పులు రాబోతున్నాయండి. ఇప్పటిదాకా వృషభ రాశి వాళ్ళు శని ప్రభావం వల్ల, కంటక శని ప్రభావం వల్ల విపరీతమైన ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే కంటక శని అనేటువంటి విషయం ఏంటంటే, మనం చాలా ఏలినాటి శని అనే పదం వినే ఉంటాం, అష్టమ శని అనేటువంటి పదం వినే ఉంటాం, అర్ధాష్టమ శని అనే పదం వినే ఉంటాం. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉండడము, అష్టమ శని అంటే 8వ స్థానంలో శని ఉండడము, ఏలినాటి శని అంటే 12, 1, 2వ స్థానంలో శని ఉండడము. ఈ యొక్క కంటక శని అంటే దశమ స్థానం, 10వ స్థానంలో శని ఉన్నదాన్ని కంటక శని అంటారు. దశమ స్థానం ఏం సూచిస్తుంది? వృత్తి, వ్యాపారము, చేసేటువంటి కర్మ, దీన్ని సూచిస్తుంది. సో ఎప్పుడైతే దశమ స్థానంలో శని ఉంటాడో, ఏదైతే పని చేస్తున్నారో అంటే జీవనోపాధి కోసం చేస్తున్నారో, పని ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, నూతన ప్రయత్నాలు అవ్వచ్చు, ఏదైనా సరే అన్నీ కూడా ఆటంకాలు, అడ్డంకులు, ప్రయత్నం అంతా కూడా విఫలమైపోవడం, అంటే చేసిన దానికి అంత ఎఫర్ట్ పెట్టిన దానికి అంత రిజల్ట్ రాకపోవడం అనేటువంటిది 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళు పడేటువంటి బాధ వృషభ రాశి వాళ్ళు. సో ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మార్చి 30, 2025 మార్చి 30 తర్వాత నుంచి శని మారిన తర్వాత ఆ దోషం పోబోతోంది. అదేవిధంగా మిథున రాశిలోకి గురుగ్రహ సంచారము మే 15వ తారీఖు నుంచి జరిగిన తర్వాత నుంచి వీళ్ళకి ఆర్థికంగా విపరీతమైన లాభాలు వస్తాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వృషభ రాశి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇంకా మీ ఎఫర్ట్స్ పెంచండి. ఇప్పుడు పెంచిన ఎఫర్ట్సే రిఫ్లెక్షన్ అయ్యి 10% ఇంకా ఎక్కువే చూస్తారు తప్ప ఎక్కడ తగ్గేదేమీ లేదు. 2025 మే దగ్గర నుంచి మీ జాతకం మొత్తం మారిపోబోతోంది. ఆర్థికంగా అవ్వచ్చు, కుటుంబ సమస్యలు, చాలామంది చిక్కులు ఉంటాయి, ఇంట్లో గొడవలు అవుతుంటే వాళ్ళందరికీ కూడా సాల్వ్ అయిపోతున్నాయి. అది సాల్వ్ అవ్వడం కాగా వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే, వ్యాపారం చేస్తుంటే కుటుంబం వాళ్ళే ఇంకా సహాయం కూడా చేస్తారు. కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు, ఇంకా ప్రతి సమస్య వృషభ రాశి వాళ్ళకి 2025లో అన్నీ పోబోతున్నాయి. కాకపోతే 2025 సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత జనవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 4వ తారీఖు దాకా మిథున రాశిలో కుజస్తంభన జరిగిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు. ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి. మార్చి తర్వాత విశ్వావసునామ సంవత్సరం వచ్చిన తర్వాత చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, కానీ ఈ లోపు మాత్రం కొంచెం ఇబ్బంది అనేది కనబడుతుంది ఖచ్చితంగా. సో దీనికోసము గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి వృషభ రాశి వాళ్ళు. గణపతి ఆరాధన, మరకత గణపతి అంటారు, ఎప్పుడైనా విన్నారా? మరకత గణపతి అంటే ఇప్పుడు ఈ స్టోన్ ఉంది కదా, పచ్చ అంటారు దీన్ని మరకతము అంటారు. దీంతోనే మరకత గణపతి ఉంటుంది. ఆ మరకత గణపతిని ఆరాధన చేసినట్లయితే వీళ్ళకి స్థిరత్వం అనేది లభిస్తుంది. అంటే జాతకంలో ఎలాంటి దోషాలున్నా, ఒకవేళ మీ అంతర్గత జాతకంలో దశాంశాలు కనుక ఏమైనా గ్రహాలు బాగాలేకపోయినా, లేకపోతే జన్మకుండలిలో లగ్నం శుద్ధి లేకపోయినా, ఏ దోషం ఉన్నా సరే మరకత గణపతి ఆరాధన చేయడం వల్ల ఆ దోషాలన్నీ పోతాయి. దాంతోపాటు 2025లో తప్పకుండా చేసుకోవాల్సిన దర్శనము సోమనాథ దర్శనము. అది చేసుకున్నట్లయితే, ఇందాక నేను చెప్పాను కదండి, ప్రతి మనిషికి, ప్రతి జాతకానికి, ప్రతి రాశికి, వాళ్ళన్నిటికీ కూడా ఇన్నర్ డైనమిక్స్ అని, లోపల జరిగేటువంటి ఎనర్జీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఒక వ్యక్తిని కలుస్తున్నామంటే ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉంది. అతను కలుస్తున్న విషయం మనకు తెలియకపోవచ్చు, కానీ జాతకానికి తెలుసు. ఎక్కడ ఏ వ్యక్తిని కలిస్తే ఏ పని అవుతుంది, ఏ ప్లేస్కి వెళ్తే ఏ పని అవుతుంది. చాలామంది ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత చాలా బాగుంది అంటారు. ఈ అమ్మవారికి జస్ట్ అలా వెళ్ళి దండం పెట్టుకున్నామండి, అంతేనండి మొత్తం ఆ సమస్యలన్నీ పోయాయి అంటారు. ఎలా జరుగుతుంది? ప్లేస్ అండి, స్థల మహిమ. సో అలాగ ప్రతి ప్రదేశానికి, ప్రతి మనిషికి, ప్రతి జాతకానికి, ప్రతి సమయానికి అన్నిటికీ కూడా ఇంటర్లింక్, అదే ఆస్ట్రాలజీ. సో వృషభ రాశి వాళ్ళు 2025 సంవత్సరంలో సోమనాథ దర్శనం చేసుకుని ప్రతినిత్యము మరకత గణపతికి అభిషేకం చేసి, ఆరాధన చేసి, ఏదో విధంగా కనీసం మరకత గణపతి కొనుక్కునే స్తోమత లేదు, గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సోమనాథేశ్వరం వెళ్ళండి, అక్కడ వెళ్ళి సోమనాథుని దర్శనం చేసుకోండి. ప్రతినిత్యము చేయండి. 2025లో చూసే లాభాల కన్నా ఇంకా ఎక్కువ చూస్తారు. వచ్చే లాభాల కన్నా ఇంకా ఎక్కువ వస్తాయి. మీ అంతర్గత జాతకంలో ఏ గురుడో చాలా బాగున్నాడు అనుకోండి, ఏ మీన లగ్నమో, ఏ
ఏ పంచమ స్థానాల్లో ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఇంకా బ్రహ్మాండమైనటువంటి ధనయోగం పడుతుంది. సడన్గా స్టాక్ మార్కెట్లో వచ్చి కోట్లు సంపాదించడము. ఫర్ సపోజ్ మనం సినిమా యాక్టర్స్లు చూస్తే విజయ్ దేవరకొండ లైఫ్ చూసారంటే ఎంత గ్రాఫ్ ఫాస్ట్గా పైకి వెళ్ళిందో, ఆ రకమైన గ్రాఫ్ ఉండాలంటే గురుగ్రహం చాలా బాగుండాలి. సక్సెస్ కావాలి అనుకుంటే అది వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు రాబోతోంది. ఓకే. 2025 సంవత్సరంలో అంతర్గత జాతకంలో కనుక మీకు గురుగ్రహం బాలేకపోతే దానికి తగ్గ శాంతి పరిహారం ఆచరిస్తే ఇంకా తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది. ఒక పక్క గోచారం మనకి 50% చాలా బాగుంది. ఇంకా అంతర్గత జాతకంలో కనుక ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించిన పరిహారం ఆచరిస్తే వెంటనే గ్రోత్ అనేది అందుకుంటుంది. గురుగ్రహమే సక్సెస్ ఇచ్చేది, గురుగ్రహమే పేరు ప్రఖ్యాతులు ఇచ్చేది, గురుగ్రహం ధనాన్ని ఇచ్చేది, గురుగ్రహం బంగారాన్ని ఇచ్చేది, ప్రతి సౌఖ్యాన్ని ఇచ్చేది గురుగ్రహమే. సో మీరు అన్నట్టుగానే వీళ్ళకి ఆర్థిక పరంగా చూస్తే కలిసి వచ్చే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 50% గోచారం ప్రకారం కనుక మనం చూస్తే చాలా బాగుంది. అంతర్గత జాతకం మీద మిగతా డిపెండ్ అయిందని చెప్తూ ఉన్నారు. చాలామంది వివాహము సంతానం గురించి అడుగుతూ ఉంటుంటారు. ఈ సంవత్సరంలో ఈ ప్రయత్నం ఏదైనా వారు చేయొచ్చు అంటారా? తప్పకుండా 2025 సంవత్సరంలో ఎవరైతే ధనార్థులు ఉన్నారో, ధనం కావాలనుకున్నారో వాళ్ళకి ధనం వస్తుంది. విద్యార్థులు ఉన్నారో విద్య వస్తుంది. సంతానార్థులు ఉన్నారో సంతానం లభిస్తుంది. వివాహార్థులు ఉన్నారో వివాహం కలుగుతుంది. తర్వాత సౌఖ్యార్థులు, ఇంట్లో కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, సంపాదించినా మనశ్శాంతి లేదు ఆరోగ్య ఇబ్బందులు అండి, అది కూడా చెప్పడం మర్చిపోయాను. ఆరోగ్య ఇబ్బందులతో తీవ్రంగా బాధపడే వాళ్ళకి కూడా మే నెల దాటిన తర్వాత 2025 మే నెల దాటిన తర్వాత అన్ని ఉపశమనం పొందుతారు. చాలా బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి. తప్పకుండా మరకత గణపతి ఆరాధన చేయాలి, సోమనాథేశ్వరుని దర్శనం చేసుకోవాలి. సో మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్క రాశి వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం చెప్తూ ఉన్నాము, ఒక్కొక్క దేవుని దర్శించమని మనం చెప్తూ ఉన్నాము. కొంతమందికి అంతర్గత జాతకం చూసిన తర్వాత కొన్ని పూజలు చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది, హోమాలు చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అది మీరు ఏ విధంగా చేస్తూ ఉంటుంటారు? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి వివాహానికి, సంతానానికి, దాంతోపాటు ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటుంటాయి, కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటుంటారు. కొంతమందికి రిలేషన్షిప్లో విభేదాలు ఉంటుంటాయి, దానివల్ల సఫర్ అవుతుంటుంటారు. కొంతమందికి సూసైడల్ టెండెన్సీ వస్తూ ఉంటుంది, డిప్రెషన్కి వెళ్తూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా మన జాతకరీత్యా ఎక్కడో అక్కడ ఏదో చేయాల్సింది చేయకపోవడం వలన, లేదు అంటే మీరు అన్నట్టుగా పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ ఫలితాల వలన అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే అంతర్గత జాతకం ఏ విధంగా బేస్ చేసి చూస్తారు మీరు? ఏ విధంగా వాళ్ళకి పరిహారాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అంతర్గత జాతకంలో మనకి ఇప్పుడు 12 రాశులు ఉన్నట్టుగానే 12 భావాలు ఉంటాయండి, 12 హౌసెస్ ఉంటాయి. ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క అంశాన్ని సూచిస్తూ ఉంటుంది. అలా మనం పుట్టిన దగ్గర నుంచి మనం అనుభవించేటువంటి క్రమంలో ఏ అంశమైనా సరే ఈ 12 రాశుల్లో 12 భావాల్లోనే ఉంటుంది. ఆఖరికి చనిపోయిన తర్వాత ఏ గతి పొందుతాం కూడా జాతకం చూసి చెప్పేయచ్చు. మనం పూర్వజన్మలో ఎలాంటి పుణ్యాన్ని తెచ్చుకున్నాము, ఎలాంటి పాపాన్ని తెచ్చుకున్నాము కూడా జాతకం చూసి చెప్పేయచ్చు. అంటే మొత్తం ప్రతిదీ కూడా జాతకంలో అవైలబుల్గా ఉంటుంది. మనం చూసేటువంటి మనకు తెలియాలి తప్ప ప్రతిదీ ఉంటుంది. అయితే ముందుగా ఆరోగ్య సమస్యలను లగ్నం నుంచి మనం డిసైడ్ చేయొచ్చండి. లగ్న భావం చూసి అతను ఆరోగ్యవంతుడా, చూడడానికి ఫిజికల్గా ఎలా ఉంటాడా, హైట్గా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, బక్కగా ఉంటాడా, ప్రతిదీ చెప్పచ్చు. ఆయన గుణం ఏంటి, గణం ఏంటి, అతను ఎలా మాట్లాడతాడు, సాఫ్ట్గా ఉంటాడా, హార్ష్గా ఉంటాడా, మంచోడా, చెడ్డోడా, మ్యానిపులేటరా, ప్రతిదీ చెప్పచ్చు. రెండవ స్థానం ధనస్థానాన్ని చూసి సంపాదిస్తాడా, సంపాదించి దాచుకోగలడా, ఎలాంటి సంపాదన, అక్రమ సంపాదన ఉంటుందా, సక్రమ సంపాదన ఉంటుందా, కుటుంబంతో ఎలా ఉంటుంది. కుటుంబాలు 2 ఉంటాయండి. ఒకటి పెళ్లి కాకముందు తల్లి, తండ్రి, తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, తిను. అదేవిధంగా పెళ్ళి అయిన తర్వాత భార్య, భర్త, కొడుకు, కూతురు, మనవలు, ఈ ఫ్యామిలీ ఉంటుంది. ఈ రెండో స్థానాన్ని చూసి తల్లి, తండ్రి ఎలా ఉంటారు, ఆ ఫ్యామిలీతో వీళ్ళ యొక్క కనెక్షన్ ఎలా ఉంటుంది. చిన్న వయసులోనే ఇల్లు వదిలేసి పారిపోతాడా, ఇంట్లో ఉంటాడా, ఇంట్లో ఉంటే సక్రమంగా ఉంటాడా, ఇంట్లో ఏమైనా ఇబ్బందులు పెడతాడా వాళ్ళని, వీళ్ళ వల్ల ఈ యొక్క జాతకుడి వల్ల తల్లిదండ్రులకైనా ఇబ్బందులు వస్తాయా అనే విషయాన్ని చెప్పచ్చు. ఇంకా మూడో స్థానం చూసి ఇతని పట్టుదల ఎలా ఉంటుంది, ఇతని యొక్క స్థాయి, సంకల్ప శక్తి ఏ విధంగా ఉంటుంది, ఇతని పరాక్రమం ఏంటి, ఈయన బలంగా ఉంటాడా, వీక్గా ఉంటాడా, తరువాత ఇతను పనిచేసే చోట కొలీగ్స్తో ఇతని రిలేషన్ ఎలా ఉంటుంది, తరువాత ఇతనికి సోదరులు ఉంటారా, సిబ్లింగ్స్ ఏమైనా ఉంటారా, అక్క, చెల్లి, తమ్ముడు ఏమైనా ఉంటారా, ఉంటే వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుంది, లాభసాటిగా ఉంటుందా, నష్టం కలిగిస్తుందా చెప్పొచ్చు. 4వ స్థానాన్ని చూసి కుటుంబము, తల్లికి ఇతనికి రిలేషన్ ఎలా ఉంటుంది. ఒకవేళ తల్లి యొక్క జాతకం లేదు అనుకోండి, ఈయన యొక్క జాతకం తీసుకుని 4వ స్థానం ద్వారా చంద్రుడి యొక్క గతి ద్వారా ఆ యొక్క తల్లి ఏం చేస్తుంది, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా, వస్తాయా, ఇతని వల్ల ఆమె ఏమైనా ఇబ్బంది పడుతుందా చెప్పచ్చు. 4వ స్థానంలో వల్ల ఇతని గృహయోగం ఉంటుందా, అపార్ట్మెంట్ కొంటాడా, హౌస్ కొనుక్కుంటాడా, లేకపోతే కొన్న ఇల్లు అమ్మడానికి దీనికి లేకుండా చాలామంది కబ్జాలకు అయ్యి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా ఉండిపోతాయి. అలాంటి స్థితిలోనే ఉంటుందా, ఇల్లు కట్టే క్రమంలో
ఎన్ని సంవత్సరాలు కష్టపడతాడు, అసలు గృహయోగం ఉందా లేదా, జీవితాంతం అద్దెంట్లో కూడా ఏడుస్తాడా అనే విషయం కూడా చెప్పొచ్చు. ఇంకా పంచమ స్థానాన్ని చూసి లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా, ఇతని నడవడిక ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇతని యొక్క మాట్లాడే తత్వం ఎలా ఉంటుంది, ఇతనికి సంతాన యోగం ఉందా లేదా, అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా, ఎంత లేటుగా పుడతారా తొందరగా పుడతారా, పుట్టిన తర్వాత వాళ్ళకి కలిసి వస్తుందా లేకపోతే నష్టం కలుగుతుందా. పంచమ స్థానాన్ని చూసి మంత్రస్థానం కాబట్టి ఈ వ్యక్తి ఏ దేవతను ఆరాధన చేస్తే ఇతనికి సిద్ధిస్తుంది మంత్రము, ఏ మంత్రం ఆరాధన చేస్తే మంత్రశక్తి ఉంది, మంత్రబలం అందుతుంది అనే విషయాన్ని చెప్పొచ్చు. 6వ స్థానాన్ని చూసి షష్ఠ స్థానం శత్రు రోగ రుణస్థానం కాబట్టి శత్రువులు ఉంటారా, బయట శత్రువులు ఉంటారా, ఇంట్లో శత్రువులు ఉంటారా, కుటుంబంలో చాలామంది వెన్నుపోటు పొడుస్తుంటారు, అలాంటి శత్రువులు ఉంటారా, బయట శత్రువులు ఎవరైనా పగబట్టి ఉంటారా, లేకపోతే అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యాలు శత్రువులుగా మారి తన ఇబ్బంది పెట్టి స్వయంకృతాపరాధం చేసుకునేలా చేస్తాయా అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. రోగాలు వస్తాయా, ఎలాంటి రోగాలు వస్తాయి, కిడ్నీలు పోతాయా, లంగ్స్ పోతాయా, లివర్ పోతుందా, కంటి సమస్యలు వస్తాయా, సైనస్ ప్రాబ్లం వస్తుందా, లెగ్ పెయిన్స్ వస్తాయా, సయాటిగా వస్తుందా, స్పాండిలైటిస్ వస్తుందా చెప్పొచ్చు. తరువాత అప్పులు సక్రమంగా చేస్తాడు. చాలామంది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కోసం అప్పులు చేసి పెట్టుబడి పెడుతుంటారు, అది అప్పుల్లో క్యాలిక్యులేషన్ రాదు. ఒక బిజినెస్ కోసం చేసేటువంటి సక్రమమైన రుణం అది, సో అది అప్పుల్లోకి రాదు. అలాంటి రుణాలు చేస్తాడా, లేకపోతే తాగేసి విచ్చలవిడిగా తిరుగుతూ జోదం ఆడుతూ చేసేటువంటి అప్పులు చేస్తాడా, అప్పులు తీర్చగలడా లేదా, రుణాలు ఎలాంటి రుణాలు ఉంటాయి చెప్పొచ్చు. సప్తమ స్థానాన్ని చూసి ఇతను బిజినెస్ చేస్తాడా, బిజినెస్ చేసే యోగం ఉందా, కలిసి వస్తుందా లేదా చెప్పొచ్చు. సప్తమ స్థానం చూసి వచ్చే భార్య ఏ దిశ నుంచి వస్తుంది, ఎలాంటి గుణగణాలు ఉంటాయి, అందంగా ఉంటుందా, చండాలంగా ఉంటుందా, లేకపోతే భార్య వచ్చిందో కలిసి వస్తుందా, కలిసి రాదా, అసలు భార్యతో కలిసి ఉంటాడా, కలిసి ఉండడా, ఇద్దరికి సౌఖ్యం ఉందా లేదా అనే విషయాన్ని చెప్పొచ్చు. అష్టమ స్థానాన్ని చూసి తన సీక్రెటివ్ మైండ్ సెట్ ఉందా, లోపల ఎన్ని విషయాలు దాచుకుంటాడు, బయట కనిపించే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏమైనా ఉన్నాడా, అంటే ఏమైనా డిప్రెషన్, ఇతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, మానసిక ధైర్యం ఎలా ఉంటుంది, తర్వాత ఇతనిలో జరిగే మార్పులు ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటాయి, ఇతని ఆయుష్ ఎంత ఉంటుంది, ఆయుష్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. భాగ్యస్థానాన్ని చూసి ఇతని తండ్రి ఏం చేస్తుంటాడు, తండ్రి వల్ల ఇతనికి లాభం వస్తుందా, నష్టం వస్తుందా, అసలు తండ్రి వల్ల ఇద్దరికి రిలేషన్ బాగుంటుందా, బాగోదా, ఇతను పూర్వజన్మ నుంచి ఎంత పుణ్యాన్ని తీసుకొని వచ్చాడు, ఇతనికి సంపాదించే యోగం ఉందా లేదా, 10 మందికి పెట్టే యోగం ఉందా, 10 మంది దగ్గర అడుక్కోవడం లాంటివి చేస్తాడా, అంటే అతని యొక్క స్థితి, ఆర్థిక స్థితి, సంపాదించేటువంటి భాగ్యస్థానం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని భాగ్యస్థానం 9వ స్థానం చూసి చెప్పొచ్చు. తర్వాత 10వ స్థానానికి వెళ్ళేసరికి వృత్తి కర్మ, ఇతను జీవితాంతము లేబర్ పని చేసుకుంటూ బతుకుతాడా, లేకపోతే జీవితాంతం షార్ట్ కట్లో ఫాస్ట్గా ఎదిగిపోతాడా, అసలు ఏ పని చేస్తాడు, బిజినెస్ చేస్తాడా, ఉద్యోగం చేస్తాడా, బిజినెస్ చేస్తే ఏ రకమైన బిజినెస్ చేస్తాడు. చంద్రుడు వచ్చాడు అంటే డైరీ ఫార్మ్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు. బుధుడు వచ్చాడంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు. కుజుడు వచ్చాడంటే అగ్రికల్చర్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు. ఇలా అన్ని రకాలటువంటి అంశాల మీద మనం గమనించిన తర్వాత ఏ బిజినెస్ చేస్తాడో, అసలు చేస్తాడా చేయడా, వృత్తి జీవితాంతం చాలామంది సెటిల్మెంట్ ఉండదు, వచ్చినటువంటి ఆస్తిని అలా గడిపేస్తూ ఉంటారు. ఆ రకమైన పరిస్థితుల్లో ఇతను ఉంటాడా. లాభస్థానాన్ని చూశాక ఇతను ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది, ఇతను ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఫ్రెండ్స్లో ఇతను పనికొచ్చే వాళ్ళు ఉంటారు, ఇతను మోసం చేసే వాళ్ళే ఉంటారు. ఏ 11వ స్థానంలోనో ఏ కేతు ఉన్నాడు అనుకోండి సర్వనాశనం అయిపోతాడు, చెడు సహవాస దోషం పడుతుంది. కాబట్టి 11వ స్థానంలో రవి కుజుడు లేకపోతే ఆ యొక్క భావాన్ని గమనించిన తర్వాత అలాంటి మంచిది ఏమైనా ఉంటే కనుక పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు. ఆ రకమైనటువంటి ఉంటుంది. ఇంకా 12వ స్థానం చూసిన తర్వాత ఇతనికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా, లేకపోతే దేశం దాటి బయటకు వెళ్ళి విదేశీ యోగం ఏమైనా ఉందా, లేకపోతే 12వ స్థానం తర్వాత ఖర్చు ఎలా పడతాడు, లగ్జరీ కోసం ఖర్చు పెడతాడా, దేనికోసం ఖర్చు పెడతాడు, నిద్ర ఎలా పోతాడు, ప్రశాంతమైన నిద్ర ఉంటుందా ఉండదా, ఇతను సుఖాన్ని జీవితంలో సుఖాన్ని అనుభవిస్తాడా అనుభవించడా, చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్తాడా మరి నరకానికి పోతాడా, ఏ జన్మ ఎత్తుతాడు అనే విషయాన్ని కూడా ప్రతిదీ డీప్ అనలైజ్ చేసి మనం చెప్పొచ్చు. ఇది అనలైజ్ చేసిన తర్వాత ఏ గ్రహం దానికి కారణం అవుతోంది, ఏ గ్రహం వల్ల ఇతను ఇబ్బంది పడుతున్నారు అని చూసి ఆ గ్రహానికి సంబంధించిన అధిదైవానికి ఆ యొక్క అధిదేవత ప్రత్యదేవతలకి జపము, హోమము, దానము, మార్జనము ఇవన్నీ చేసిన తర్వాత శివుడికి రుద్రాభిషేకం చేస్తే అతనికి ఏ యోగం కావాలంటే ఆ యోగం, ఏ సమస్యతో బాధపడితే ఆ సమస్య తప్పకుండా నెరవేరుతుంది. సో 12 స్థానాలు మనం చూసి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని చెప్పే అవకాశం మన దగ్గర ఉంటుంది. ఓకే, పూజలు కావాలన్నా మీరు నిర్వహిస్తూ ఉంటుంటారా అండి? నిర్వహిస్తుంటారు. ఓకే, సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఈ రాశి వారు కనుక మీరు ఒకసారి అంతర్గత జాతకం చూయించుకోవాలి అనుకున్నా, ఒకసారి ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకున్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కనుక కాంటాక్ట్ చేస్తే టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.